ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకి ఈరోజు ఇచ్చిన వాగ్దానము మార్గము. అయితే మనం ఏ మార్గంలో ఉన్నాం? కయూను మార్గంలో ఉన్నామా? బిలాము మార్గంలో ఉన్నామా? కోరాహు మార్గంలో ఉన్నామా? శాస్త్రులు పరిసయ్యుల మార్గంలో ఉన్నామా? లేదా సజీవుడైన యేసయ్య మార్గంలో ఉన్నామా? దేవుడిచ్చిన కొన్ని వాగ్దానాలను చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని ప్రభువారు సెలవిచ్చారు. ఈ గొప్ప వాగ్దానం బట్టి మనం ప్రార్థన చేస్తే దేవుని మార్గంలోకి మనం వెళ్ళడానికి దేవుడు మనకు మంచి మార్గాన్ని తెలియజేస్తారు. అయితే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం చూస్తే, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మన మేలుకరమైన మార్గం ఏది అని మీరు అడిగి తెలుసుకోండి, అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది అంటున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది నెమ్మది లేక ఎంతోమంది యాతన పడుతున్నారు. దేవుడు నెమ్మది నీకు ఎలా దొరికిద్దో అని కూడా దేవుడు మనకు చెప్తున్నాడు. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. మేలు కలుగు మార్గం ఏది? నేనే మార్గం సత్యము జీవము అన్నాడు దేవుడు. ఆయన ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాడంటున్నాడు. అలాగా మేలు కలుగు మార్గం ఏది? ఏసే మార్గము. ఆ మార్గంలో మనం వెళ్ళాలి. అయితే కొంతమంది భక్తులు కానీ, కొంతమంది దేవుని నమ్ముకున్న వారు కానీ మార్గం తప్పి తిరుగుతున్న వారు అనేకులు ఉన్నారు. సరైన మార్గంలో వెళ్ళని వారు అనేకులు ఉన్నారు. మన పరిశుద్ధ గ్రంథంలోనే చూస్తే కయూను మార్గం ఏంటి? సహోదరుడి మీద ప్రేమ లేదు, యథార్థత లేదు. అలాంటి మార్గం కాకుండా మనం ఏ మార్గంలో ఉన్నాం? సహోదరుల పట్ల ప్రేమ కలిగితే యేసయ్య మార్గం, యథార్థత కలిగితే యేసయ్య మార్గం. ఈ రెండు మార్గాలు మన ఈ యథార్థత లేకపోతే కయూను మార్గంలో ఉంటాం. సహోదరు పట్ల ప్రేమ లేకపోతే కయూను మార్గంలో ఉంటాం. అదే ప్రేమ ఉండి యథార్థంగా ఉంటే యేసయ్య మార్గంలో ఉంటాం. మరి రెండవదిగా బిలాము మార్గం ఏంటి? ధనాపేక్ష. ఈ ధనాపేక్ష ఉంటే మనము బిలాము మార్గంలో ఉంటాము. ఈ ధనాపేక్ష మనం లేని వారమైతే యేసయ్య మార్గంలో ఉంటాము. మరి మూడవదిగా కయూను మార్గం చూసాం, బిలాము మార్గం చూసాం. మరి మూడవదిగా కోరాహు మార్గం ఏంటి? ఆధిపత్య పోరు, ఆధిపత్యం కావాలని కోరాహు మార్గం. ఆధిపత్యం నువ్వు ఆశించినట్లయితే నువ్వు కోరాహు మార్గంలో ఉన్నట్టు. లేదు, నువ్వు దీనుడువు, సాత్వికము నువ్వు కలిగి ఉంటే యేసయ్య మార్గంలో ఉంటావు. కీర్తనలు 25వ అధ్యాయం 9వ వచనం చూస్తే, న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమున దీనులకు నేర్పును. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పించును. ఆధిపత్యం ఆశిస్తే మనము కోరాహు మార్గంలో ఉంటాం. దీనులుగా నడుచుకుంటే యేసయ్య మార్గంలో మనం ఉంటాము. అలా కొన్ని వాగ్దానాలు చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చూద్దాం. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమున ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. యేసయ్య మార్గంలో మనకు నడవడానికి ధైర్యము కలిగి ఉండాలి. అలాగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చూస్తే, పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణం నుండి యొక్క ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును. యేసుక్రీస్తు ప్రభువారు పాపి యొక్క తప్పు మార్గముల నుండి మళ్లించి మరణము నుండి ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయును. ఇలాగా మనం యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో ఉంటే మన పాపములన్నీ
కప్పివేస్తాడు. పాపి యొక్క తప్పు మార్గం నుండి మళ్ళించి మరణం నుండి మనల్ని విడిపించి రక్షణ కలుగజేసి పరలోకంలో నిత్య జీవం అనే మార్గంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం దేవుడి మార్గంలో నడుచుదుం గాక. మన కుటుంబ సభ్యులు మనమును అత్యున్నత నామమైన యేసుక్రీస్తు నామములో ఆయన మార్గములో మనం అందరము ఉండుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.